ఇది చాలామందికి నచ్చకపోవచ్చు కానీ అదే నిజం. నేను చెప్తున్నా కదా. రైట్, ఇక మరో అంశం. జూలై చివరిలో లోకల్ ఫైట్ వచ్చే నెలలో కంప్లీట్ చేయాలని భావించిన సర్కారు ఇంకా కొలిక్కిరాని బీసీ రిజర్వేషన్ ఫార్ములా గ్రామ వార్డుల స్థాయిలో మొదలైన ఇక ఊళ్ళల్లో ఉంటారు. ఓ ఎల్లన్నా మల్లన్నా పుల్ల ఉన్నా నేను సర్పంచ్ నిలబడతానా, నాకేంది నీకేంది అనే పంచాయతీలు వస్తాయి. పైలంగా ఆలోచించరు. నేనేమంటున్నానంటే మీ గ్రామ ఉన్నతి కోసం చూసుకోరు కానీ వ్యక్తిగత స్వార్థాల కోసం పోయి మాత్రం ఆగమాగం మాత్రం కాకండి. నేను చెప్తున్నా కదా, గ్రామాలలో ఉండే ప్రతి యువతకి ప్రతి ఒక్కరికి నా పిలుపు ఏంటంటే మీ గ్రామాలలో రోడ్లు వేయించుకోరు, వీధి లైట్లు పెట్టి డ్రైనేజ్ వ్యవస్థను తయారు చేసుకోండి, ఒక లైబ్రరీ పెట్టుకోండి, దాంతోపాటు గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుకోండి, మరుగుదొడ్లు పెట్టుకోరి. దాంతోపాటు ఆ గ్రామంలో ఎవరికి సమస్య వచ్చినా నా ఇంటి బిడ్డ లెక్క తీర్చిదిద్దే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఏ స్వార్థ రాజకీయాల కోసం తాత్కాలికంగా ఉండే వాటి కోసం మీ కన్నపేగును రక్తబంధాన్ని స్నేహాన్ని బంధుత్వాన్ని అన్నీ కూడా మర్చిపోయి ఒక మృగంలా మాత్రం వ్యవహరించకండి. దయచేసి నేను చెప్తా ఉన్నా, దయచేసి ఆలోచించమని చెప్తాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, జూలై చివరిలో లోకల్ ఫైటే ఉంటుంది కానీ మీ ఈ లుచ్చా రాజకీయాలకు మాత్రం మీరు బలికవద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక మరో అంశం ఏంటంటే ఇదేనో కనబడి ఇగో 100 కోట్లు అదనంగా ఇవ్వండి సర్కార్కు ఆర్టీసీ అధికారుల రిక్వెస్ట్, సంస్థపై అదనపు భారం పడకుండా అలర్ట్. గతంలోనే కోరినా స్పందించని సర్కార్, మహిళల ఫ్రీ జర్నీ స్కీమ్కు భారీ డిమాండ్. సంస్థకు ప్రతి నెల 350 కోట్ల ఖర్చు, ప్రభుత్వం నుంచి 50 నుంచి 60% రిలీజ్. ఇక చెప్పవయ్యా, ఎవడు కట్టాలి ఇది? ఎవరు కడుతున్నాం? మనం కడుతున్నాం. దీనికి ఏమైపోతున్నది ఈరోజు? 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సర్కార్కు ఆర్టీసీ అధికారుల రిక్వెస్ట్. ఇది ఎవడు కట్టాలి? మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి మన మీద భారం నెడుతుండే రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆళ్ళ పొద్దుగాల నేను చెప్తున్నా ఆ ఫ్రీ బస్సు దుకాణం బంద్ చేసి గ్రామాన ఎలక్ట్రికల్ వెహికల్, దాంతోపాటు బస్సుల సంఖ్య పెంచండి. చాలా జాగ్రత్త. మా ఊళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టలేనంత స్థితిలో లేరు. నీ స్వార్థం కోసం, నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇటు మెట్రోను బలి చేస్తున్నావు, అటు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నావు, అక్కజెల్లలను తన్నుకునేటట్టు చేస్తున్నావు, ఏంది వాళ్ళ భర్తలను కూడా బస్సులలో కొట్టుకునేటట్టు చేస్తున్నావు. ఇక నీ ఇష్టం. ఇగో ఇదంతా మళ్ళీ మనమే కట్టాలి. ఈ 100 కోట్లు ఎవడిస్తాడు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఉండతాయి? ఈ ఎమ్మెల్యేలకి మంత్రులకు రేవంత్ రెడ్డికి ఏమైనా వాళ్ళ తాత ముత్తాతలు ఇస్తారా? మళ్ళీ ఇవన్నీ రావాల్సింది ఏం నుంచి? మన పైసలే, మనం పన్నుల రూపంలో ఇస్తాం, ఆయన కడతారు. గంతే. నేను చెప్తున్నా కదా, అర్థమైందా ఇప్పటికైనా?